ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ మాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా, ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం. కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈనాడు మనం విశేషమైనటువంటి మాఘమాసంలోకి ప్రవేశించాం. ఈ మాఘము తరువాత వచ్చే ఫాల్గుణ మాసము, ఈ రెండు మాసాలని కూడా మనం శిశిర ఋతువు అని పిలుస్తారట. ప్రధానంగా ఒక సంవత్సరం 6 ఋతువులుగా విభజింపబడి ఉంటుంది. అందులో ఈ శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసములు. ఈ మాఘమాసాన్ని సంపూర్ణ మాసము లేదా ఫలమాసము లేదా శుభమాసము అని పేరండి. ఈ మాసంలో తలపెట్టినటువంటి ఏ కార్యములైనా సరే, ఏ తిథిలో అయినా సరే, ఏ నక్షత్రం అయినా సరే విజయం పొందటం తథ్యం అని మనకి తెలియజేస్తోంది జ్యోతిష్ శాస్త్రం. అంతేకాదు ఇది శిశిర ఋతువు. శిశిర ఋతువు అంటే కనుక దాని అర్థం చక్కనైనటువంటి శారీరకమైనటువంటి స్థితిని పొందించేటటువంటి ఋతువుట. అంటే శరీరం లావుగా ఉన్నా కానీ, లేకపోతే మరే విధములైనటువంటి రుగ్మతలున్నా ఈ మాసంలో ఒక స్థితిలోకి వస్తాయిట. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే లావుగా ఉన్నవాళ్ళు సన్నబడేటటువంటి మాసంట. ప్రయత్నం చేస్తే త్వరగా సన్నబడతారట ఈ మాసంలో. ఈ మాసంలో వర్షం యొక్క ఆధిక్యత ఉండదు. అదేవిధంగా చలి యొక్క ఆధిక్యత కూడా కొంచెం తగ్గుతుంది ముందు ఋతువులో కంటే అంటున్నారు. దీని ముందు ఉన్నటువంటి మాసాన్ని శూన్యమాసం అని అంటాం మనం. దీన్ని పరిపూర్ణ మాసం, శుభమాసం అంటారు. ఈ మాసంలో విశేషంగా ఉపనయనములు, చిన్నపిల్లలకి ఉపనయనములు, అదేవిధంగా వివాహాది ముహూర్తములు అన్నిటికన్నా విశేషించి చక్కగా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే విశేషమైనటువంటి గృహ నిర్మాణానికి యోగ్యమైనటువంటి కాలం ఈ కాలం. ఎందుకంటే వర్షం కురియదు కాబట్టి చక్కగా గృహాలకు శంకుస్థాపనలు చేసుకునేటటువంటి విశేషమైనటువంటి మాసం ఈ మాసం అంటున్నారు. ఎవరైతే ఈ మాసంలో గృహ నిర్మాణాలు ప్రారంభించుకుంటారో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి నిత్య నివాసం చేస్తుందట ఈ నెలలో. అంతటి విశేషమైనటువంటి మాసము ఈ మాసము అంటున్నారు. అంతేకాదు ఈ మాసంలో ఉండేటటువంటి ఆదివారాలు, ఈరోజు ఆదివారం అత్యంత విశేషమైనటువంటి రోజుగా ప్రారంభమవుతుంది. ఈ మాఘమాసంలోనే ఈ సమస్తమైనటువంటి సృష్టికి మూలాధారభూతుడైనటువంటి సూర్యభగవానుడు అవతరించాడట. ఈ మాఘమాసంలోనే దేవతలు పుట్టారట. ఆ అదితి అనేటటువంటి ఆమెకి దేవతలు పుట్టారట ఈ మాసంలోనే. కాబట్టి ఇంతకు ముందు మాసంలో దితి అనేటువంటి ఆమెకి రాక్షసులు పుట్టారట. ఈ మాసంలోనే దేవతలు పుట్టారట ఈ మాసం అంటున్నారు. అంతేకాదు సూర్యుడు ఎప్పుడైతే కనుక మకర రాశిలోకి ప్రవేశించాడో, మనకి మకర సంక్రాంతి జరిగింది, సంక్రాంతి దినం. ఆ మకర సంక్రాంతి ఈ మాసమంతా కూడా
మొత్తం ఈ మకర రాశిలో ఉన్నంత కాలము కూడా ప్రాతఃస్నానం విశేష ఫలంట. సూర్యోదయం కన్నా ముందు స్నానం చేసే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందిట. ఏమైనా అనారోగ్యాలు ఉంటే అవి పోతాయిట సూర్యభగవానుని దయ వల్ల. మనకు శాస్త్రం తెలియజేస్తుంది, ఆదిత్యం భాస్కరాదిత్యేత్. పొద్దున్నే నదిలో కానీ లేదా సరస్సులో కానీ లేదా మడుగులో కానీ చిట్ట చివరికి బావిలో ఉన్న నీళ్లతో అయినా స్నానం చేయాలట పొద్దున్నే. సూర్యోదయానికన్నా 2 ఘడియలు. ఘడియ అంటే కనుక 48 నిమిషాలు, 2 ఘడియలు అంటే గంటన్నర. సూర్యోదయానికి గంటన్నర ముందు స్నానం చేయాలట. ఈ నెల మొత్తం కూడా చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్నటువంటి మాసంట ఈరోజు. మనకి ఇంకొక వారం రోజుల్లో విశేషమైనటువంటి రథసప్తమి పర్వదినం కూడా ఉన్నది. అంతేకాదుట ఈ మాసంలోనే మనకి పంచమి నాడు వసంత పంచమి అంటారు, వస్తుంది మనకి 5 రోజుల్లో విశేషమైనటువంటి పర్వదినం ఉన్నది. అంతేకాదు భీష్ముల వారు భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముల వారు ఆ శరీరాన్ని విడిచి పరమపదానికి వెళ్ళినటువంటి విశేషమైనటువంటి రోజు. అంతేకాదు విష్ణు సహస్రనామాలను తెలియజేసినటువంటి విశేషమైన పుణ్యదినం కూడా ఆ రోజు అంటారు. ఇంతటి విశేషమైన పర్వదినాలు ఈ నెలలో మనకున్నాయి అంటున్నారు. అంతేకాదుట ఈ మాఘమాసంలో ప్రొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే స్నానం చేసి దీపం వెలిగించాలట. ఈ దీపం ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఈ దీపాన్ని వెలిగించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందిట. అంతేకాదు నిమ్మకాయ, ఆ నిమ్మకాయ యొక్క చెక్కతో కానీ చక్కగా లేదు వెండి లేదు మట్టి ప్రమిదలలో కానీ చక్కగా దీపాలను వెలిగించాలిట. 2 ప్రమిదలు 2 దీపాలు లేదా ఒకే దాంట్లో 2 వత్తులతో 2 దీపాలు వెలిగిస్తే విశేషంట. కాబట్టి దీపారాధన విశేష ఫలప్రదం. దీపారాధన ఏం చేస్తుంది? మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని, చెడు ఆలోచనలని తొలగి చేస్తుంది. దీపం జ్యోతి పరం బ్రహ్మ అంటారు అందుకని. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటటువంటి విశేషమైన కాలం ఈ మాఘమాసం అంటున్నారు. అంతేకాదు ఈ మాఘమాసంలో తిలలతో హోమం చేయాలి. తిలలంటే నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి. ఆ నువ్వులతో హోమం చేయాలి, యజ్ఞం చేయాలిట. ఏదో ఒక సంకల్పాన్ని పెట్టుకుని యజ్ఞం చేస్తే ఈరోజు చాలా మంచిదట. అంతేకాదుట నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులతో కానీ చేసిన పదార్థాలు తింటే చాలా గొప్పదట ఈ నెలలో. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు. అంతేకాకుండా నువ్వులను కూడా దానం ఇవ్వాలిట. నువ్వులను కేవలం ఇవ్వకూడదని చెప్తున్న శాస్త్రం. నువ్వులతో పాటు బెల్లాన్ని కూడా కలిపి దానం చేయాలిట. నువ్వులతో చేసినటువంటి పదార్థాలను ఈ నెలలో తింటే చాలా విశేషమైనటువంటి ఆరోగ్యంట. అంతేకాదు ఈ మాసంలో ఎక్కువ సార్లు నదీ స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలిట. విశేషమైనటువంటి నదీ స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలిట ఈ నెలలో అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటిది ఈ మాఘమాసం అంటున్నారు. అంతేకాదుట ఈ మాసంలో మనం చేసేటటువంటి స్నానం నదిలో కానీ లేదా చెరువులో కానీ లేదా మడుగులో కానీ చివరికి బావిలో నీళ్ళైనా కానీ బావి నీళ్లు కానీ మనం స్నానం చేసినట్లయితే ప్రయాగలో వెళ్ళి అక్కడ ప్రయాగలో మనం త్రివేణి సంగమం అంటాం. అక్కడ ఆ ప్రయాగలో వెళ్ళి స్నానం చేసిన ఫలం మనకు దక్కుతుందిట. ఆ విశేషాన్ని చెప్తున్నారు. ఇంతటి విశేషమైనటువంటి ఈ మాఘమాసం. ఈ మాఘమాసం మొత్తం కూడా సూర్యోదయానికల్లా సూర్యుడి ఎదురుకుండా నుంచుని నమస్కారం చేసుకుని సూర్య ప్రార్థన చేయాలట, సూర్య ఆరాధన చేయాలట. సూర్య స్తోత్రాలు, సూర్య మంత్రములు, ఆదిత్య హృదయం అని ఉన్నది మనకి రామాయణంలో ఉన్నది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించడం కోసం ఆ ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి నుంచి ఆయన వద్ద నుంచి పొందినట్లుగా మనకి రామాయణం తెలియజేస్తోంది. యుద్ధకాండలో 107వ సర్గలో ఆ విశేషం. కాబట్టి విశేషంగా ఈ మాసంలో సూర్య ఆరాధన చేసుకోవాలి. సూర్యుడి కన్నా ముందే లేచి స్నానం చేయటం చాలా విశేషమైనటువంటిది. అంతటి ప్రాధాన్యం కలిగినటువంటిది ఈ మాసం అంటున్నారు. కాబట్టి ఈ మాసంలో మనం చేసేటటువంటి ఆ దేవతారాధన, అదేవిధంగా తిలాదానం, నువ్వులు ఉత్తి నువ్వులు ఇవ్వకుండా నువ్వులతో పాటు బెల్లం ముక్క కానీ
లేదా తెల్లనైనటువంటి బియ్యం కానీ వాటినిచ్చి దానం చెయ్యాలి అంటారు. అంటే నెల మొత్తము చేయాలని కాదు, ఎప్పుడో ఒక మంచి రోజు మీకు కుదిరినటువంటి శ్రద్ధ కలిగిన రోజు దానిని దానం చేయవచ్చు. అంతటి విశేషమైనటువంటిది ఈ మాఘమాసం. విశేషంగా ఈ మాఘమాసంలో వివాహాది శుభముహూర్తములు, గృహ నిర్మాణాదులు, ఉపనయనం విశేషమైనటువంటిది. అంటే మన ఇంట్లో ఉండేటటువంటి మగపిల్లలకి ఉపనయన సంస్కారం అని చేస్తారు. ఆ ఉపనయన సంస్కారానికి విశేషమైనటువంటి మాసం ఈ మాసం. అదేవిధంగా మాఘమాసం, అదేవిధంగా చైత్రమాసం, వైశాఖ మాసాలు, రాబోయేటటువంటి ఏప్రిల్ మే నెలలు కూడా, ఇవన్నీ కూడా చాలా ఫలప్రదవంతమైనటువంటి మాసములు అంటున్నారు. ఇంతటి విశేషం కలిగినటువంటిది ఈ మాఘమాసం అంటున్నారు. ఈనాడు మనకి నిత్య అనుష్ఠానమైనటువంటిది, నిత్యం మనం అనుసంధానం చేసుకునేటటువంటి అనేకమైన విశేషమైన విషయాలు మనకి తెలియజేస్తోంది ఈ బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో నిన్న మనం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి విశేషాలు తెలుసుకున్నాం. ఆ హిమవత్ పర్వతానికి చుట్టుపక్కల ఏ ఏ పర్వతాలు ఉన్నాయి, దాని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని పర్వతాలలో, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే మరికొన్ని విశేషమైన పర్వతాలు, మనం ఎప్పటికీ కూడా వెళ్ళలేము. అక్కడికి మనుష్య సంచారం లేదు. ఆ ప్రాంతానికి ఎవరైనా ఆ ప్రాంతం వరకు, అక్కడి వరకు వెళ్ళారంటే కనుక వాళ్ళు మరణించదప్ప తిరిగి రావటం ఉండదు ప్రాణాలతో. అంతటి విశేషమైన పవిత్రమైనటువంటి ప్రాంతం ఆ హిమాలయ పర్వత ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఉండే మరికొన్ని పర్వత ప్రాంతాల విశేషాలను మనం ఆస్వాదిద్దాం. నిన్న మనం శృంగ పర్వతం, నీల పర్వతం మొదలైనటువంటి వాటివి తెలుసుకున్నాం. హిమవత్ పర్వత ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ నీల పర్వతంలో ఉండేటటువంటి మరికొన్ని రహస్యాలు మనం ఇప్పుడు స్మరించుకుందాం. నీలేతు వైఢూర్యమయే సిద్ధా బ్రహ్మర్షిణో అమలాహ. ఈ నీల పర్వతంలో సిద్ధులు అనేటటువంటి ఒక దేవతాగణం వాళ్ళు ఉంటారట. వాళ్ళందరూ అమలాహ, ఏ రకమైనటువంటి మనుష్యులకు ఉండేటటువంటి దోషాలు లేనటువంటి వాళ్ళుట. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ శరీర స్వభావాలు ఉంటారట వాళ్ళకి. దైత్యానాం దానవానాంచ శ్వేత పర్వత ఉచ్యతే. ఈ నీల పర్వతానికి దక్షిణ దిశలో శ్వేత పర్వతం అనే పర్వతం ఉంటుందట. ఆ శ్వేత పర్వతంలో రాక్షసులు, దేవతలు కూడా నిత్య నివాసం చేస్తూ ఉంటారట. అంటే అక్కడే ఉంటూ, అక్కడే తిరుగుతూ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి వైశిష్టం అక్కడ ఉండేటటువంటి శ్వేత పర్వతంలో ఉంటుందట. శృంగవాన్ పర్వత శ్రేష్ఠ పితॄణాం ప్రతి సంచర. అదేవిధంలో దేవతలలో విశేషమైనటువంటి విభాగం కలిగినటువంటి వాళ్ళు పితృదేవతలు అంటారు. వీళ్ళు పితృయాణ మార్గంలో వీళ్ళందరూ కూడా వెళుతూ ఉండేటటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి వాళ్ళు. కాబట్టి మనుష్యులలో పితృదేవతలు, మనుషుల తర్వాత పితృదేవతలు, పితృదేవతల తర్వాత దేవతా విభాగంలోకి వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి అటువంటి పితృదేవతలందరూ కూడా సంచరించేటటువంటి ప్రాంతం ఆ శృంగవంత మహాపర్వత ప్రాంతం అంటున్నారు. అంతేకాదు, నవసు ఏతేషు వర్షేషు యథాభాగం స్థితేషు వై భూతాని ఉపనివిష్టాని గతిమంతి ధ్రువాణి చ. ఈ రకంగా అక్కడ ఉండేటటువంటి భారతదేశం, భారత వర్షం అనుకున్నాం, భారతదేశం కాదు, ఈ భారత వర్షం. ఈ భారత వర్షంలో 9 రకాలైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఆ 9 యొక్క పర్వతాల ప్రాంతాలలో ఎవరెవరు, ఎలాంటి వాళ్ళు జీవిస్తారు అనేటటువంటి రహస్యాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము అంటున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి పశు, పక్షి, మృగ, సరీసృపాది సమస్తమైనటువంటి ప్రాణులు కూడా హాయిగా ఆనందంగా విహరించేటటువంటి ప్రాంతము అంటున్నారు. అంతేకాదు వాటి యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంటాయట. ఆ ప్రాణుల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంటాయట. అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉంటున్నాయని చెప్పటం అసాధ్యం. ఎందుకంటే వాటి యొక్క గణన కూడా మన వల్ల కాదు, వాటి యొక్క స్థితిగతులు మనం చెప్పటానికి వీల్లేదు అని వ్యాస మహర్షి చెప్తున్నారు ఆ విషయాన్ని. ఇంకా మన వరకు అవసరం లేదంటున్నారు. అంతటి విశేషమైనటువంటిది ఆ పర్వత ప్రాంతములు అంటున్నారు. ఆ తర్వాత మనకి మరలా ఈ హిమవత్ పర్వతం ప్రాంతం అంతా చెప్పారు కదా.
అందులో అతి ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, మనం స్మరించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి. హిమాలయ పర్వతాల్లో ప్రధానమైన పర్వతం ఏంటి చెప్పండి? కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతం దాని చుట్టుపక్కల ఉండేటటువంటి నదులు, సరస్సులు, చిన్న చిన్న పర్వతాలు మనం కంటితో కూడా చూడటానికి వీల్లేనంతటి దుర్భేద్యంగా ఉంటాయి. అదేవిధంగా దుర్గమములవి, అదేవిధంగా మనం చూడటానికి వీలేనంతటి ఎత్తులో ఉంటాయి. ఆకాశాన్ని దాటి ఇంకా పైన ఎక్కడో ఉంటాయి ఆ పర్వతాలు. ఆ కైలాస పర్వతం చుట్టూ అనేక వందలాది పర్వతాలు ఉన్నాయి, మనకి కనపడటానికి కూడా తెలియవు. అవన్నీ కూడా ఆకాశంలో మేఘాలలో కలిసిపోయినట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఏమిటని మనకిప్పుడు వ్యాస మహర్షి తెలియజేస్తున్నాడు. ఆ సూత మహాముని శౌనకాద మహర్షులందరికీ కూడా చక్కగా తెలియజేస్తున్నట్ట. ఏమిటది? ఈ హిమాలయ పర్వత ప్రాంతాలలో అత్యంత ప్రధానమైనటువంటిది, అతి దివ్యమైనటువంటిది, మహోత్కృష్టమైన కైలాస పర్వతం ఉందిరా నాయన, దాని గురించి తెలుసుకోండి అని మనకి కైలాస పర్వత వైభవాన్ని తెలియజేస్తున్నారు. మధ్యే హిమవతే పృష్ఠే కైలాసో నామ పర్వత తస్మిన్నవసతి శ్రీ కుబేర సహ రాక్షసై. ఒకానొక కాలంలో ఆ కైలాస పర్వతంలో కుబేరుడు అనేటటువంటి ఆయన ఉండేవాట. తన యొక్క సేవాగణమైనటువంటి రాక్షస గణాలతో ఆయన ఉండేవాట. యక్ష రాక్షస గణాలు ఆయనకి సహాయకరంగా ఉంటూ ఉండేవి అంటున్నారు. అప్సరసోభి అనుచరో రాజా మోదితై అలకాధిప. ఆ కైలాస పర్వతంలో ఉండేటటువంటి ఒక ప్రాంతానికి అలకాపురము, అలకాపట్టణం అనేటటువంటి పేరు. ఆ అలకాపురం అనేటటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని, ప్రధానమైనటువంటి రాజ్యంగా చేసుకుని, ఈ కుబేరుడు అనేటటువంటి వాడు అక్కడ నివసిస్తూ ఉండేవాడుట. ఆయనతో పాటు అనేక లక్షలాది మంది అప్సరస స్త్రీలు, అదేవిధంగా గంధర్వులు, అదేవిధంగా యక్ష రాక్షస గణాలు కూడా ఆయనతో పాటు ఆ కైలాస పర్వతంలో ఒకనాటి కాలంలో ఉంటుండేవిట. మదన్నాంనా కుముద్వద్వతు సరహ అధిసన్నిభం తస్మాత్ దివ్యాత్ ప్రభవతి నది మందాకిని శుభా. దివ్యంచ నందనవనం తస్యాస్తీరే మహద్వనం ప్రాగుత్తరేణ కైలాసాత్ దివ్యం సర్వౌషధం గిరిం. ఈ కైలాస పర్వతానికి చుట్టుపక్కల ఏమేమున్నాయి అనేటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు. ఆ కైలాస పర్వత ప్రాంతంలో చల్లనైనటువంటిది, శుభప్రదమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ప్రవాహంతో కూడిన ఒక చక్కనైన సరస్సు ఉండేదిట. ఆ సరస్సు యొక్క పేరు మదం. మద అనేటటువంటి పేరుతో ఒక సరస్సు ఉందిట. అందులో ఉండేటటువంటి కలువలు, అదేవిధంగా పద్మములు, కలువలు రెండు ఉంటాయట. చంద్ర దర్శనంతో కలువలు విచ్చుకుంటాయట, సూర్య దర్శనంతో పద్మములు వికసించేటటువంటి విశేషమైన సరస్సుట. అంతేకాదుట ఎన్నో విశేషములైనటువంటి గొప్ప గొప్ప విలక్షణమైనటువంటి అరుదైనటువంటి ఆ జల జాతిలో ఉండేటటువంటి కొన్ని ప్రాణులు కూడా ఆ సరస్సులో జీవించేవి అంటున్నారు. అంతేకాదు ఆ సరస్సుకు దగ్గరలో విశేషమైనటువంటిది, అత్యంత శోభాయమానమైనటువంటి, సుందరమైనటువంటి, ఆ శోభాయమైనటువంటి ఔషధాలతో కూడిన ఒక వనం ఉంటుందట. ఆ వనం పేరు మహద్వనం అనేటటువంటి ఒక వనంట. ఆ వనంలో ఎన్నో రకములైనటువంటి పక్షి జాతులు, ఔషధ వృక్షాలు మొదలైనటువంటివన్నీ కూడా, ఎన్నో జంతువులు కూడా సంచరిస్తూ ఉండేవి. పెద్ద వనం, ప్రకృతి రమణీయతకు చక్కగా ఒక నిండైన నిదర్శనంగా ఉండేటటువంటి ఆ మహద్వనం అనేటటువంటి ఒకానొక వనం. అంటే ఈ కైలాస పర్వత ప్రాంతానికి అన్ని దిక్కులలో కూడా చల్లనైనటువంటి సరస్సులు, అదేవిధంగా వనములు, అదేవిధంగా పర్వత ప్రాంతములు, శిఖరాలు అన్నీ వ్యాపించి ఉంటాయి. అవి ఏవేమిటని మనం వెళ్ళి కూడా చూడలేని కైలాస పర్వత ప్రాంతంలో ఉండేవి మనకి ముందుగానే తెలియజేస్తున్నారు వ్యాస మహర్షి అంటున్నారు. రత్నధాతుమయం చిత్రం సబలం పర్వతం ప్రతి చంద్రప్రభో నామగిరి సుశుభ్రో రత్నవాసినః తస్య పాదే మహద్దివ్యం వనం చైత్రరథం శుభం తస్మిన్ గిరౌ నివసతి మణిభద్రః సహానుగః యక్షసేనాపతిః పరమక్రూరః గుహ్యకైః పరిసేవితః
పుణ్య మందాకిని చైవ నది స్వచ్ఛోదక శుభ. ఆ కైలాస పర్వతానికి వేరొక దిక్కులో అంటే ఈశాన్య దిగ్భాగం, ఈశాన్య దిగ్భాగం అంటే తూర్పు దక్షిణ ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఈశాన్యం. ఈ తూర్పు ఉత్తర ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఈశాన్యం, తూర్పు ఉత్తరానికి మధ్య ఉండేటటువంటిది. ఈ ఈశాన్య దిగ్భాగంలో మనకి అనేకమైనటువంటి ఔషధాలతో కూడిన ఒక విశేషమైనటువంటి ఒక పర్వతం ఉందిట. ఆ పర్వతం యొక్క పేరు చంద్రప్రభా పర్వతంట. అది చాలా విశేషంగా పెద్దదైనటువంటి శిఖరాలతో వ్యాపించి ఉంటుందిట చంద్రప్రభా వర్షం. ఆ చంద్రప్రభా పర్వత ప్రాంతంలో ఒక చక్కనైనటువంటి ముత్యాలు రత్నాలతో ప్రకాశించేటటువంటి ఒక దివ్యమైన సరస్సు ఉంటుందట. దాని పేరు స్వచ్ఛోదకం అనేటటువంటి ఒక సరస్సు. ఆ సరస్సు నుంచి ఆ దగ్గరగా కొంచెం చూసినట్లయితే ఒక దివ్యమైనటువంటి వనం ఉంటుంది. ఆ వనం పేరు చైత్రరథం అనేటటువంటి వనం. అంటే ఒక పర్వతం, ఆ పర్వతం ప్రాంతంలో ఒక విశేషమైన సరస్సు, దాని చుట్టూరా ఒక పెద్ద వనం. ఇది అక్కడ ఉండేటటువంటి ఆ భౌగోళిక స్థితి అంటున్నారు. ఆ పర్వత ప్రాంతంలోనే మణిభద్రుడు అనేటటువంటి కుబేరునికి ఒక సామంతరాజు ఉండేవాడు. ఆ మణిభద్రుడు అనేటటువంటి వాడు చాలా దుర్మార్గుడు, క్రూరుడు కూడా అటవాడు. అతను అక్కడ ఉండేటటువంటి తన యొక్క సోదరులతో కలిసి ఉండేవాడట. అతనికి 4 సోదరులు ఉన్నారట. మణిభద్రుడు అనేటటువంటి వాడు కల్పకుడు, దివ్యుడు, మహుషుడు, అదేవిధంగా నాగాసురుడు అని 4 సోదరులట. ఆ 4 సోదరులతో ఈ మణిభద్రుడు అనేటువంటి వాడు ఆ ప్రాంతాన్ని చైత్రరథం అనేటటువంటి ఆ వన ప్రాంతానికి కూడా వాడు అధిపతిగా ఉండేవాట. అంతేకాదు అతడు గుహ్యకులు అనే పేరుతో ఉన్నటువంటి ఒక రాక్షస జాతిని, ఒక కొంత సైన్యం, ఆర్మీ, సీక్రెట్ ఆర్మీ అని చెప్పచ్చు, కొంత రహస్య సైన్యాన్ని అతను ఏర్పాటు చేసుకుని ఉండేవాడట. ఎందుకని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఔషధములు, రత్నములను ఎవరన్నా అపహరించే అవకాశం ఉందేమో అని వాడి భావనట. ఆ ప్రాంతానికి ఎవరూ రాలేరు, కానీ అతను ఆ రకమైనటువంటి స్వభావం కలిగిన వాడు అంటున్నారు. ఆ ప్రాంతంలోనే పవిత్రమైనటువంటి మనం ఈనాడు స్మరించుకునేటటువంటి మందాకిని అనేటటువంటి నది ఉన్నది అంటున్నారు. అంతటి విశేషమైనటువంటి మందాకిని అనేటటువంటి నది ఉన్నది అంటున్నారు. ఆ మందాకిని చాలా స్వచ్ఛమైనటువంటి జలంతో కూడి ఉంటుందిట. అంటే ఆ నది ప్రవహించే ప్రాంతంలో ఆ భూమి భాగంలో ఏముందో కూడా పైకి కనబడేటటువంటి స్వచ్ఛమైనటువంటి నీరుటది. అందుకనే మనకి ఆ హిమాలయ ప్రాంతంలో కనుక స్వచ్ఛంగా ప్రవహించే నది, ఏ రకమైనటువంటి వర్ణము లేకుండా శుద్ధ స్వచ్ఛంగా ఉండేటటువంటి ఆ నది మందాకిని నది అంటున్నారు. అంతేకాదు ఆ పర్వత ప్రాంతంలో కూడా విశేషంగా ఈ నది అనేక చోట్ల నుంచే ప్రవహిస్తున్నట్టు, అనేక పర్వత ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల చాలా పెద్ద నది ఈ మందాకిని. చాలా పుణ్యవంతమైనటువంటి నది ఈ మందాకిని. అంటే గంగాదేవి యొక్క ఒకానొక నది నామములలో మందాకిని అనేటటువంటిది కూడా ఒకానొక పేరు అని మనకి తెలియజేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ మణిభద్రుడు అనేటువంటి వాడు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు అంటున్నాడు. అంతేకాకుండా మహీమండల మధ్యేన ప్రవిష్టోతే మహోదధిం కైలాసాద్ దక్షిణే ప్రాచ్యాం శివసత్వ ఔషధిం గిరిం. ఈ మహీమండలం, ఈ మణిభద్రుడనే రాజు పరిపాలించే ప్రాంతాన్ని చుట్టుకుంటూ, ఆ పర్వత ప్రాంతాన్ని చుట్టుకుంటూ ఆ మందాకిని అనేటటువంటి నది తూర్పుగా ప్రవహించి ఆ బంగాళాఖాతం అక్కడ ఉండేటటువంటి సముద్రంలో కలుస్తుందిట. అంటే మనం ఈనాడు చెప్పుకోవాలంటే దాదాపు ఆ కలకత్తా ప్రాంతం వైపు నుంచి ఆ మందాకిని నది బంగాళాఖాతంలో కలుస్తోంది అని ఈనాడు మనం స్మరించుకోవచ్చు. అంతటి విశేషమైనటువంటి పెద్దదైనటువంటి నది అంటున్నారు దాన్ని. ఆ మందాకిని నది యొక్క గొప్పతనం అలాంటిది అంటున్నారు. ఆ తర్వాత ఆ కైలాస పర్వతానికి దగ్గరగా ఉండేటటువంటిది, అదేవిధంగా దక్షిణ భాగంలో ఉండేటటువంటిది అయినటువంటి ఒక విశేషమైనటువంటి శివ భగవానుని యొక్క
తత్వాన్ని ప్రకాశింపజేసే ప్రాంతం అక్కడే ఉంది అన్నారు. మనః శిలామయం దివ్యం చిత్రాంగం పర్వతం ప్రతి లోహితో హేమశృంగంచ గిరిః సూర్యప్రభో మహాన్ తస్య పాదే మహద్దివ్యం లోహితం నామ తత్సరః తస్మాత్ పుణ్యః ప్రభవతి లౌహిత్యః సనదో మహాన్. ఈనాడు మనం చెప్పుకున్నట్లుగా ఇందాక చెప్పుకున్నటువంటి ఒక పర్వత ప్రాంతం, దానిలో ఒక సరస్సు, ఆ సరస్సు దగ్గరలో ఉండేటటువంటి ఒక వనం. అదేవిధంగా ఈనాడు మనకి దీని దగ్గర తెలియజేస్తున్నారు కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్నటువంటిది ఆ పవిత్ర నది అయినటువంటి మందాకినికి దక్షిణ దిశలో ఉండేటటువంటిది, ఆ కైలాస పర్వతానికి ఆగ్నేయ దిశలో ఉండేటటువంటి ఒక చిత్రాంగం అనే పేరుతో ఒక గొప్ప పర్వతం ఉందిట. ఆ పర్వతం అంతా కూడా వృత్తాకారంగా ఉంటుందిట, అంటే వలయాకారంగా ఆ పర్వత శిఖరాలు ఉంటాయిట. ఆ వలయాకారంగా ఉన్నటువంటి ఆ పర్వత శిఖరం దూరం నుంచి చూసినట్లయితే సూర్యప్రభ వలె ఉంటుందిట. అందుకని ఆ పర్వత ప్రాంతానికి సూర్యప్రభ అనేటటువంటి పర్వత ప్రాంతం అనే పేరుతో పిలిచేవారట. అంతేకాదు అది లోహిత వర్ణంలో ఉంటుంది. అంతేకాదు దానికి ఉన్నటువంటి శిఖరాలన్నీ కూడా ఆ సూర్యుని యొక్క కాంతి చేత బంగారుమయంగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ ప్రాంతం అంతా కూడా అన్నారు. అక్కడ లోహితం అనేటటువంటి ఒక సరస్సు ఉంటుందిట. ఆ సరస్సు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటటువంటిది లౌహిత్యం అనేటటువంటి ఒక నది ఉంటుందిట. అంటే సరస్సులో నుంచి కొన్ని రకాల నదులు ఉద్భవిస్తాయి. ఆ నదులు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో విశేషమైనటువంటి వనాలు ఉంటాయి. మనకి కూడా చక్కగా కృష్ణానది కానీ, గోదావరి నది కానీ, లేదా తుంగభద్రా నది కానీ ప్రవహించే ప్రాంతాలలో చూడండి విశేషమైనటువంటి తోటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, విశేషమైన పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద వనములు, తోటలు ఉంటాయి. ఎందుకని నదీ తీర ప్రాంతాలలో ఉండేటటువంటి ఆ వనాలు, తోటలు కూడా ఎంతో విశేషమైనటువంటివి. అదేవిధంగా పర్వత ప్రాంతంలో కూడా ఉన్నాయి అంటున్నారు. దానికి తీరంలో అరణ్యంలో చక్కనైనటువంటి ప్రాకారాలతో ఎత్తైనటువంటి పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించి ఆ మణిభద్రుడు అనేటటువంటి ఎవరైతే రాజున్నాడో వాడు తన యొక్క రాజ్యాన్ని ఆ ప్రాంతం నుంచి, అంటే కైలాస పర్వతానికి ఉత్తర దిశ నుంచి కైలాస పర్వతానికి ఆగ్నేయ దిశ వరకు కూడా దాన్ని విశేషంగా వ్యాపించి చేస్తున్నట. ఉత్తరం నుంచి ఆగ్నేయం అంటే తూర్పు కూడా కలుసుకుని వస్తుంది. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము ఇలా ఉంటుంది. అంటే ఇలా ఒక వలయాకారంలో ఆ పర్వత ప్రాంతం అంతా వ్యాపించి ఉంది. అక్కడ విశేషమైనటువంటి ఒక రాజభవనాలను, కోటలను, ప్రాకారాలను నిర్మించుకుని ఆ మణిభద్రుడు అనేటువంటి వాడు కొంతకాలం రాజ్యపాలన చేశాడు అని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కైలాసస్య దక్షిణే భాగే క్రూరసత్వౌషధీర్గిరి తస్య పాదేశ్వరం పుణ్యం మానసం సిద్ధసేవితం తస్మాత్ ప్రభవతే పుణ్య సరయూలోక విశ్రుత తస్యా తీరే వనం దివ్యం వైభ్రాజం నామ విశ్రుతం. ఆ తర్వాత అక్కడ నుంచి కనుక మనం కైలాస పర్వతం నుంచి దక్షిణ దిశలోకి వెళ్ళినట్లయితే, అంటే ఉత్తరం నుంచి ఈశాన్యం, ఈశాన్యం నుంచి తూర్పు, తూర్పు నుంచి ఆగ్నేయం, ఆగ్నేయం నుంచి మళ్ళీ ఇట్లా రౌండ్గా మనం తిరిగినట్లయితే మనకు వచ్చేటటువంటిది దక్షిణ దిశ. ఆ కైలాస పర్వతానికి దక్షిణ దిశలో ఔషధాలతో, క్రూరమైనటువంటి జంతువులతో కూడినటువంటి వైద్యుతం అనేటటువంటి ఒక పేరుతో విశేషమైన పర్వతం ఉంది. ఆ వైద్యుత పర్వతంలో 3 శిఖరాలు ఉంటాయండి. ఆ 3 శిఖరాలు 3 రంగులలో కనబడతాయట. ఒకటి బంగారు వర్ణంలో కనబడతాయట, మరొకటి వెండి వర్ణంలో కనబడతాయట, రజత వర్ణం, మరొకటి శిలామయం, ఎర్రనైనటువంటి శిలలాగే కనబడతాయట. మనకి తిరుమలలో కొన్ని ప్రాంతాలలో చూసినట్టయితే మనకి ఎర్రనైనటువంటి శిలా ప్రాంతాలు కనబడతాయి, పెద్ద పెద్ద ఎర్రని శిలలు. అటువంటి ఎర్రనైనటువంటి శిలా ప్రాంతం అవన్నీ కూడా ఒక పొడవైనటువంటి దీర్ఘచతురస్రంగా ఉన్నటువంటి ఒక ఆకారంలో ఉంటాయి. పెద్ద పెద్ద శిఖరాలు అవన్నీ కూడా మేఘాలను త్రాకుతూ ఉంటాయట. ఆ ప్రాంతంలో నిత్యం భారీ వర్షాలు కురుస్తుంటాయట. అక్కడ ఉండేటటువంటి ఆ నీటితో కూడిన మేఘాల యొక్క ప్రాంతం చేత ఎక్కువ మేఘాలు ఏర్పడే ప్రాంతం కూడా అదేట. అందుకని
అక్కడ అనేకమైనటువంటి వృక్ష సంపద, ఎక్కడైతే నీళ్లుంటాయో అక్కడ విశేషమైన వృక్ష సంపద, జంతువులు అవన్నీ కూడా బ్రతుకుతూ ఉండేటటువంటి చోటు అంటున్నారు. ఆ వైద్యుతమైనటువంటి ఆ మహాపర్వతానికి ప్రాంతంలో ఉన్న 3 శిఖరములు కూడా, ఆ శిఖర ప్రాంతంలో వృత్రాసురుడి శరీరం నుంచి వచ్చింది ఆ 3 శిఖరాలు అని చెప్తారు. వృత్రాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని యొక్క శరీరం నుంచి 3 భాగాలుగా ఆ 3 పర్వతాలు ఏర్పడ్డాయి అని మనకి తెలియజేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి సరస్సు పేరు మానస సరస్సుట. ఆ మానస సరస్సు ఎంతో చాలా ప్రసన్నంగా ఉంటుందట, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది, లోక ప్రసిద్ధమైనటువంటిది. ఆ సరస్సు దగ్గరలో ఉండేటటువంటి ఆ సరస్సు దగ్గరలో ఉత్పన్నమైనటువంటిదే సరయూ నది. ఈ సరయూ నది అనేటటువంటిది లోక ప్రసిద్ధమైనటువంటిది. ఈ సరయూ నది ప్రవాహించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సరయూ నది యొక్క వైభవం ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముని కాలంలో సరయూ నది యొక్క వైభవాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు. అంతటి సుప్రసిద్ధమైనటువంటిది, లోక ప్రసిద్ధమైనటువంటి సరయూ నది అంటున్నారు. ఆ సరయూ నదీ తీరంలోనే వైభ్రాజం అనే పేరుతో ఒక విశేషమైనటువంటి సుందరమైనటువంటి ఒక వనం ఉన్నదిట, అడవి. ఆ వైభ్రాజం అనేటటువంటి ఆ అటవీ ప్రాంతంలోనే ఎన్నో రకాలైనటువంటి ఔషధ వృక్షాలు, అదేవిధంగా గంధర్వులు అక్కడ తిరుగుతూ ఉంటారటండి. ఆ వైభ్రాజం అనేటటువంటి ఆ వనంలో గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు మొదలైనటువంటి దేవతా విభాగాల వాళ్ళు హాయిగా ఆనందంగా సంచరించేటటువంటి చోటు అంటున్నారు. అంతేకాదుట ఆ సుందర వనాన్ని దగ్గర నుంచి ప్రహేతి అనేటటువంటి ఒక గంధర్వుడు, ఆ ప్రహేతి అనేటటువంటి ఆ గంధర్వుడు అక్కడ ఒక విశేషమైనటువంటి తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనలో ఐక్యమైనటువంటి విశేష ప్రాంతం ఆ వైభ్రాజం అనేటటువంటి వనం అంటున్నారు. అంతేకాదు కుబేరుని యొక్క అనుచరుడు, అదేవిధంగా అనంత విక్రమోపేతుడు, అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక రాక్షసుట విభ్రాజీ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడు అంటే కనుక అతను కూడా రాక్షస జాతివాడైనప్పటికీ కూడా శివభక్తి పరాయణుడుట. తను అక్కడ ఆ ప్రాంతంలో తపస్సు చేసి శివైక్యం చెందాడు కాబట్టి దానికి వైభ్రాజం అనేటటువంటి పేరు కలిగింది ఆ అందమైనటువంటి సుందరమైన ఆ వనానికి అంటున్నారు. అంతేకాదుట ఆ ప్రాంతంలో ఇంకా ఘోరమైనటువంటి రూపంతో భయంకర ఆకారం కలిగినటువంటి 100 మంది రాక్షసులు ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారట. ఈ విభ్రాజుడు అనేటటువంటి రాక్షసునికి తోడుగా సహాయకరంగా వాళ్ళందరూ ఉంటారు అని మనకి అక్కడ ఉండేటటువంటి విషయాన్ని మనకి తెలియజేశారన్నారు. ఆ తర్వాత అపరేణతు కైలాసాత్ పుణ్యసత్వ ఔషధీగిరి అరుణ పర్వతశ్రేష్ఠో రక్త ధాతు మయశుభ రుక్మవర్ణేన సంయుక్త వివిధై ఔషధై సహ. ఇప్పుడు మనం అసలైనటువంటి విషయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అపరేణతు కైలాసాత్ పుణ్య సత్వ ఔషధీగిరి జగత్ప్రసిద్ధం తత్ ప్రాంతం పరమేశ్వర సన్నిభం భవస్య దధితః శ్రీమాన్ పర్వతో మేఘసన్నిభః శాతకౌంభమయై శుభ్రై శిలాజాలై సమావృతః శతసంఖ్యై తాపనీయై శృంగై దివమివోల్లిఖన్ ముంజవాంస్తు మహాదివ్యో దుర్గా శైలో హిమాంచితః. ఈ కైలాస పర్వతానికి పశ్చిమ దిశలో, ఇప్పుడు మనకి దక్షిణమైంది, దక్షిణం తర్వాత పశ్చిమ దిశకి, అంటే ఉత్తర దిశ నుంచి ఇలా వలయాకారంగా రౌండ్గా చెప్పుకుంటూ వస్తే పశ్చిమానికి వచ్చాం. ఈ పశ్చిమ ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి పర్వతం ఉంది. దాని పేరే అరుణ పర్వతము. ఈ అరుణ పర్వతం అనేటటువంటిది ఒక మహా విశేషమైనటువంటి పెద్ద పర్వతం అంట, ఉన్న వాటన్నిటిలో కంటే కూడా. అది ఎంతో పవిత్రమైనటువంటిది, అనేక రత్న ధాతు ఔషధాలతో ఉన్నది, అనేక రకములైనటువంటి వృక్షజాతులు, జంతువులు, విశేషమైన పక్షి జాతులు అన్నిటితో కూడినటువంటి
అదేవిధంగా అక్కడ విశేషంగా దట్టమైనటువంటి మేఘాలు ఉంటాయటండి, బాగా మేఘాలతో కప్పబడి ఉంటుంది ఆ ప్రాంతం. అంత తేలిగ్గా ఆ ప్రాంతంలో ఏముందో కూడా మనకి తెలుసుకునే అవకాశం ఉండదు అంటున్నారు. ఆ పర్వత ప్రాంతం మొత్తము మేఘాలతో కప్పబడి ఉంటుంది, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, చూడటానికి మనోరంజకమైనటువంటి ప్రాంతం. అంతేకాదుట అంతటి సుందరమైనటువంటి ఆ ప్రాంతంలో ప్రేయసి ప్రియులు లేదా భార్యాభర్తలు ఏకాంతంగా హాయిగా సంచరించడానికి వీలుగా ఉండేటటువంటి ప్రాంతంట. ఆ ప్రాంతంలోనే, ఆ అరుణ పర్వత ప్రాంతంలోనే ఆ పరమశివుడు పార్వతీదేవి హాయిగా ఏకాంతంగా నిత్య నివాసం చేసే చోటు అదే. కైలాసంలో పరమేశ్వరుడు ఉంటారు అంటే ఎక్కడుంటారట? ఈ అరుణ పర్వత ప్రాంతంలో ఉంటారట పార్వతీ పరమేశ్వరులు అంటున్నారట. అంతేకాదుట దివ్యములైనటువంటి మనోహరములైనటువంటి శాతకుంభమయం. శాతకుంభం అంటే కనుక బంగారు ఛాయతో ఉండేటటువంటి ఆ పర్వత ప్రాంతాలుట. అక్కడ ఉండేటటువంటి మట్టి, ఇసుక బంగారు వర్ణంలో ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి ప్రాంతం. చల్లనైనటువంటి పిల్లగాలులతో అందమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో వికసించేటటువంటి విరాజిల్లేటటువంటి అరుణ పర్వతంట. ఆ పర్వతంలోనే పరమశివుడు పార్వతీదేవితో అక్కడ విశేషమైనటువంటి ఒక పర్వతం శిఖరం మీద ఒక విశేషమైన సింహాసనంలో అమ్మవారితో విరాజిల్లి ఉండే చోటు ఆ అరుణ పర్వతం. అక్కడట ఎన్నో లక్షలాది మంది ప్రమదగణములో వాళ్ళందరూ కూడా పరమశివుని కీర్తిస్తూ స్తుతిస్తూ భజిస్తూ ఉండేటటువంటి చోటు ఆ ప్రాంతంట. అంతేకాదుట ఆ ప్రాంతానికి, అది ఆ అరుణ పర్వతానికి దక్షిణ భాగంలో కొంచెం వెనుకగా ఏకాంతమైన ప్రదేశం ఉంటుందిట. ఆ ఏకాంత ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా నాట్యం చేసుకుంటూ వాళ్ళు ఏకాంతంగా గడిపేటటువంటి ప్రాంతం అరుణ పర్వతం యొక్క వెనక భాగం అంటున్నారు. అంతటి విశేషమైనటువంటి పర్వతం ఆ అరుణ పర్వతం కైలాస పర్వతంలో పశ్చిమ దిక్కులో ఉన్నది. ఈ పర్వతం దగ్గరికే, ఈ పర్వతాన్ని ఆనాడు రావణాసురుడు తన యొక్క 10 తలలతో, ఈ పర్వతాన్ని తన యొక్క 10 తలలతో మోసినటువంటి విశేషమైన ప్రాంతం ఇదేట. అంతేకాదు అక్కడ ఆయన ఆ శివుని పరమశివుని విషయంలో విశేషమైనటువంటి ఆ శివుని యొక్క స్తోత్రాన్ని చేశాడు. అక్కడ ఆ పర్వత ప్రాంతంలో ఆత్మలింగం సంపాదించడం కోసం ఆ రావణాసురుడు పరమశివుని స్తుతించినటువంటి పర్వత ప్రాంతం ఈ ప్రాంతమే అంటున్నారు. కాబట్టి ఇక్కడే ఆ రావణాసురుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసం శివతాండవ స్తోత్రాన్ని చేశాడట ఈ ప్రాంతంలోనే అంటున్నారు. ఆ శివతాండవ స్తోత్రం వెలసినటువంటి పవిత్ర ప్రాంతం ఈ అరుణ పర్వత ప్రాంతం అంటున్నారు. కాబట్టి అంతటి దివ్య స్థలం కూడా ఈ విశేషమైనటువంటి ప్రాంతం అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రహస్యం మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో ముందుగా మనకి తెలుస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ అరుణ పర్వత ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి మంచుతో కప్పబడి ఉంటుందిట. కాబట్టి అనేక శిలలతో అడ్డదిడ్డంగా ఉంటాయట, అటు ఇటుగా ఆ శిలల యొక్క ఎక్కడ కొండరాయిందో, ఎక్కడ మనకి సరిగ్గా సామాన్యమైనటువంటి ప్రాంతం ఉందో చెప్పటానికి కూడా వీలు లేనటువంటి విశేషమైనటువంటి ప్రాంతంట ఆ ప్రాంతం. అంతటి విశేషమైనటువంటిది ఆ అరుణ పర్వతం అంటున్నారు. అంతటి అరుణ పర్వతం యొక్క వైభవాన్ని ఈనాడు మనం ఈ పురాణంలో తెలుసుకున్నాం అంటున్నారు. కాబట్టి మనకి ఈ పురాణ జ్ఞానాన్ని, ఈ వైభవాన్ని మనకన్నీ తెలియజేయాలి అంటే మనకి చక్కనైనటువంటి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? భగవద్ అనుగ్రహ జ్ఞానం ఉండాలి, వినగలిగే శక్తి ఉండాలి, వినగలిగేటటువంటి శ్రద్ధ ఉండాలి. అదేవిధంగా అందులో ఉండే రహస్యాలను వినగలిగేటటువంటి ధారణా శక్తి ఉండాలి. ఆ శ్రద్ధ, ఆ భక్తి, జ్ఞానము కావాలి అంటే మనకి సాక్షాత్తుగా ఎవరి అనుగ్రహం కావాలి? ఆ హయగ్రీవ స్వామి శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించి ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క వేదాలను అపహరించినటువంటి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆయన ఆ బ్రహ్మగారికి వేదాలను ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేటటువంటిది ఈ హయగ్రీవ స్తోత్రం. ఈ హయగ్రీవ స్తోత్రం యొక్క వైభవాన్ని మనం ఈనాడు చక్కగా స్మరించుకుందాం. చక్కగా మనం ఈ హయగ్రీవ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అథా శ్రీ వేదాంత దేశిక కృత
హయగ్రీవ స్తోత్రం హరిగ్రీవ సూత్రం జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం ఆధారం సర్వ విద్యానాం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మహే. హరిగ్రీవముపాస్మహే. ఈనాడు మనం చదువుకునేటటువంటి సమస్త విద్యలు మొత్తం 64 విద్యలు ఉన్నాయట. 64 కళలు అంటారు. విద్యలలో కూడా అనేక రకములైనటువంటి విద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నిటికీ ఈయన అధిదేవతట. సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఈ స్వామినే స్తుతించారట. కాబట్టి అంతటి వైభవం. ఎవరైనా జ్ఞాన ఆనందమయుడు ఆయన. జ్ఞానము ఆనందాన్ని రెండూ కలిగించేటటువంటి వాడట. నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం. అన్ని విద్యలకు ఆయనే ఆధారభూతుట. కాబట్టి సకల విద్యాప్రదాత. అన్ని రకాలైనటువంటి పరీక్షలలో మనకి విజయం పొందాలి అంటే ఈ హయగ్రీవ స్తోత్రాన్ని చదువుకోవాలి. సరస్వతీదేవి యొక్క ఆరాధనతో పాటుగా హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన కూడా విశేష ఫలప్రదమైనది అన్నారు. స్వతసిద్ధం స్వతసిద్ధం శుద్ధ స్ఫటికమణి శుద్ధ స్ఫటికమణి భూభృత్ ప్రతిభటం భూభృత పటిం సుధా సుధా సద్రీచీభిః సద్రీపిచి జితుభిః జితిభిః అవదాత అవదాత త్రిభువనం త్రిభువనం అనంతైః అనంతైః త్రయంతైః త్రయంతైః అనువిహిత అనువిహత హేషాహలహలం ఏషాహలహలం హతాశేషావద్యం హతాశేషావద్యం హయవదనం హయవదనం ఈడే ఈడే మహిమః. మహిమః. ఈ స్తోత్రాన్ని రచించినటువంటి వారు వేదాంత దేశికులు వారట. ఆ వేదాంత దేశికులు అనేటువంటి మహానుభావులు ఎవరు అంటే మనకి ఈ తిరుమలలో మనం నిత్యం నైవేద్యానికి వింటూ ఉంటాం. ఏమిటది? ఘంటానాదం. అద్భుతమైనటువంటి ఘంటానాదం మనకి నైవేద్య సమయంలో మనకి వినబడుతూ ఉంటుంది రోజు. ఆ ఘంట యొక్క అవతారంట. ఘంట యొక్క అవతారంగా అవతరించారట ఆయన. ఘంట యొక్క స్వరూపంగా అవతరించారు. అందుకనే వారికి ఘంట వేదాంత దేశికులు అనేటటువంటి అపర ఘంటావతారులు అని పేరు ఆయనకి. ఆయనట తన యొక్క గురువుగారి యొక్క అనుగ్రహంతో గరుడ మంత్రాన్ని పొందారట. ఆ గరుడ మంత్రాన్ని ఆయన జపం చేశారట. ఎన్నో వేల సార్లు గరుడ మంత్రాన్ని జపం చేయటం చేత ఆయనకి గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి ఆయనకి హయగ్రీవ మంత్రాన్ని ఇచ్చాడట ఆయన. మరలా ఆ హయగ్రీవ మంత్రాన్ని కూడా కొన్ని లక్షల సార్లు ఆయన జపం చేశారట కూర్చుని. ఆ జపం చేయటం చేత హయగ్రీవ స్వామి ప్రత్యక్షమయ్యి ఆయన చేత అద్భుతమైనటువంటి గ్రంథరచన చేయించాడట ఆయన. కాబట్టి ఆయనకు హయగ్రీవ స్వామి అనుగ్రహంట. కొన్ని వందల పుస్తకాలు, వందల స్తోత్రాలు, అదేవిధంగా ప్రబంధాలు, అదేవిధంగా తమిళ భాషలో, సంస్కృత భాషలో రాశారట ఆ మహానుభావుడు. కారణం ఈ హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం చేతనే. ఆ వేదాంత దేశికులు అనేటటువంటి ఆయన 1268వ సంవత్సరంలో పుట్టారు. అక్కడి నుంచి 100 సంవత్సరాలు వేంచేసుకున్నారు ఆయన. 1369లో ఆయన పరమపదాన్ని పొందారట. అంతటి మహానుభావుడు చేత రచింపబడినటువంటి ఈ హయగ్రీవ స్తోత్రం. ఇందులో ఉండేటటువంటి స్తోత్రాలను మనం మళ్ళీ కొద్ది కొద్దిగా అనుసంధానం చేసుకుందాం. అధక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
नमो वेङ्कटेशाय ॐ नमो